హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్ కర్రీ చేసుకుందాము. ఉడికించినవి కాకుండా మనం మరీ గ్రేవీలకు కాకుండా పీసెస్ కనిపించేటట్టు చేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఓ బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిలు కూడా తీసుకొని కట్ చేసి వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ పైకైనా బాగుంటుంది, రైస్లోకైనా. నేను రైస్లోకే చేశానండి. ఇలా 2 పచ్చిమిర్చిలు సన్నగా తరిగేసుకున్నాను. పిల్లలు గట్టు ఉన్నట్లయితే మీరు ఇంత చిన్నగా కట్ చేయకుండా ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి మళ్ళీ తగిలితే కారంగా అనిపించి తిన్నాక ఇష్టపెట్టుకోరు. అందుకనే కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత మనం టమాటో ఉంది కదా, ఆ టమాటో మిక్సీ జారీలో వేసింది కాస్త ఇందులో వేసేసుకొని ఆ టమాటో అంతా కూడా బాగా ఆయిల్లో వేగి మనకి ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెడితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎండలకి స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటేనే అసలు ఇష్టం ఉండదు. మార్నింగ్ అయినా వండేయాలి, లేదంటే నైట్ ఈవినింగ్ టైంలో 6 అలా అయ్యేటప్పుడు వండేసుకొని హాట్ బాక్స్లోనైనా, లేదంటే మనం తినే వరకు కూడా ఇప్పుడు వేడిగానే ఉంటుంది. చలికాలం కాదు కదా, అందుకని కొంచెం వంట అనేది త్వరగా చేసుకుంటే మంచిదే. నేను ఈరోజు మార్నింగ్ అయితే కొర్రలు పులిహోర రైస్ చేశాను. పిల్లల లంచ్ బాక్స్ పెట్టించాను. ఇక ఇప్పుడు మా మనవరాలు నాకు ఎగ్ కర్రీ కావాలంటే ఇక తప్పక చేస్తున్నాను. పెరుగు వేస్తానే వద్దంటది, వేరే కర్రీ వేస్తాననే వద్దంటది, నాకు ఎగ్గే కావాలంట. ఇలా అయితే చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ మిక్సీ జార్లో టమాటో అంతా కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి అవి కూడా వేసేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారము, గరం మసాలా వేసి కలిపేసి మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. మనకు టమాటా చక్కగా ఉడికితేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. అవి కొట్టేసి మనం అలా పైన ఉంచి మూత పెట్టుకుంటే చక్కగా కాసేపు ఉడికిన తర్వాత మాత్రమే మళ్ళీ ఉల్టా వేసుకుంటే బాగుంటుంది. మనకి ఇది ఆమ్లెట్లా కూడా ఉంటుంది. గ్రేవీ కలుపుకోవడానికి రైస్లోకి బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే ఉప్పు కారం బాగా ఉండాలని బాగా కలిపేస్తారు. ఎగ్ పీసెస్ అనేటివి ఆ ఉల్లిగడ్డ ఎంత సన్నంగా తరిగామో అలా గుడ్డు పీసెస్ కూడా అలా ఉంటే ఉప్పు కారం బాగా పడుతుంది, లోపల పచ్చిగా ఉండదని కొంతమందికి ఇష్టం. కొంతమందికి ఇలా పీసెస్ అంటే ఇష్టం. మాకైతే ఇలా పీసెసే ఇష్టం అండి. ఎందుకంటే ఎగ్ ఉడికించి ఎక్కువగా వండుతాను, లేకుంటే ఇలా పీసెస్ బాగా కనిపించేలా చేస్తాను. మనకి ఎగ్ రైస్ కూడా చేస్తాం కదా, అప్పుడు కూడా ఇలా పీసెస్ కనిపిస్తేనే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే రైస్లోనే పచ్చి ఎగ్సే కొట్టేసి ఆ రైస్ చెప్తే ఆ ఎగ్ అనేది ఆ రైస్తో ఉండి బాగుంటుంది అనిపిస్తుంది చాలామందికి. అలా కూడా చేస్తారు. మా అబ్బాయి అలా చేస్తాడు, ఎక్కువగా ఇష్టం. అప్పుడప్పుడు మా అబ్బాయి కూడా వండుతాడు, చాలా ఇష్టం వంటలు వండడం. రైస్లో ఎగ్ కొట్టి చక్కగా మిరియాల పొడి గట్టేసి స్టవ్ వెలిగించి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని వేపుతూ ఉంటాడు. ఉప్పు కారం కాస్త ఎక్కువ వేస్తాడు, మిరియాల పొడి గట్రా చాలా బాగుంటుంది. అన్ని వంటలు వస్తాయి. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి, మరి ఎప్పుడు లేడీసే కాకుండా. మా అబ్బాయికి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు. నేను చెయ్యమనక ముందే చేయాలా మమ్మీ అని అడుగుతాడు. వాడికి నచ్చినట్లు చేస్తాడు. ఆ టేస్ట్ నాకు నచ్చుతుంది. ఎందుకంటే నా చేతితో తిని తిని బోర్ కొడుతుంది కదా వంట. ఎప్పుడైనా ఎవరు వంట వాళ్ళకి నచ్చదండి. తింటూ ఉంటాం కాబట్టి బోర్ అనిపిస్తుంది. అయ్యో ఎవరైనా వండి పెడితే అబ్బా సూపర్ ఉంది అనిపిస్తుంది. అలా అని ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా తినే పరిస్థితుల్లో లేము. కొన్ని న్యూస్లు కానీ వీడియోలు కానీ చూస్తే భయం వేస్తూ ఉంది. నాన్ వెజ్ ఎప్పుడు కూడా బయట ఆర్డర్ పెట్టుకోవద్దు, తినొద్దు. వెజిటేబుల్ అయితే కొంచెం మనకు ఒక రోజు ఉన్నది నెక్స్ట్ డేకి ఉండదు కాబట్టి తెలుస్తుంది మనకి అది ఖరాబ్ అయ్యిందా ఉందని. నాన్ వెజ్ అలా కాదు. ఇప్పుడు కెమికల్ కూడా పెట్టి స్టోర్ చేసి మరీ వండేసి మన ముఖాల్లో పడేస్తున్నారు. లేనిపోయిన రోగాలు మనకు వారం తర్వాత తెలుస్తుంది. సూపర్ ఉందండి ఎగ్ కర్రీ.